ఒక్కసారి మనం మళ్ళొకసారి కోటేశ్వరరావు దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి మీ దగ్గరకు వస్తాను. కోటేశ్వరరావు గారు ఇప్పుడు ప్రస్తుతం అని చెప్పండి, సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక మాఫియా లాగా తయారై, ఒక సిండికేట్గా తయారై, సినిమాలకు రమాదేవి గారు చెప్పినట్టుగా ఒక సినిమా రిలీజ్ చేయాలంటే అతనికి ఓటీటీ సినిమా థియేటర్లు దక్కలేదు, ఓటీటీ దక్కలేదు. తర్వాత అతను యూట్యూబ్లో వచ్చిన తర్వాత అతనికి సంబంధించిన సరి అయిన దాని పద్ధతిలో ఏదైతే ఆయన చూపెట్టదలుచుకున్నా చూడలేదు. మనం జై భీమ్, మీరు చెప్పినట్టుగా జై భీమ్ చూసాం, జనగణమన చూసాం, 211 చూసాం, ఇంకోటి ఇప్పుడు మనం మొత్తం బలగం చూసాం. ఇది ఎంతవరకు ఒక ప్రజలకు సంబంధించిన ఒక బ్రహ్మాండమైన ఒక విషయాన్ని చెప్పి దానికి సంబంధించి చేశారు. ఈరోజు ఇంత పెద్ద సినిమాలు, ఇంత బ్రహ్మాండమైన సబ్జెక్ట్తో ఉన్న సినిమాలకు పక్కన పెట్టి సబ్జెక్ట్ లేని సినిమాలకు సంబంధించింది పెద్ద అవార్డులు ఇస్తున్నారే, దీని మీద మీరేమంటారండి కోటేశ్వరరావు గారు? సినిమా ఇండస్ట్రీలో కొన్ని కుటుంబాలు అనండి, లేదా కొంతమంది అనండి, దిస్ ఇస్ ద థింగ్, థియేటర్లని మొత్తాన్ని కూడా మోనోపలైజ్ చేసి వాళ్ళు అంగీకరిస్తేనే ఏదైనా ఎక్కడైనా చిన్న సినిమాలకి లేదా ప్రయోగాత్మక సినిమాలకి థియేటర్లు దొరుకుతున్నాయి. ఆ దొరికేవి కూడా ఒక రోజు, 2 రోజులు, వారం రోజులకి మించి ఉండేటువంటి పరిస్థితి ఇవాళ లేదు. అందుకని ఒక విధంగా చెప్పాలంటే అన్ని రంగాల్లో మాఫియా ఎట్లాగైతే ప్రవేశించిందో సినిమా రంగంలో కూడా అదే విధమైనటువంటి మాఫియా ప్రవేశించింది. ఒక మాఫియానే కాదు, ఇతర అనేకమైనటువంటి అవలక్షణాలన్నీ కూడా సినిమా రంగంలో ఉన్నాయనేటువంటిది మనం చూస్తున్నాం. అందుకని ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఒక ప్రత్యామ్నాయ సినిమా లేకపోతే ప్రత్యామ్నాయ భావజాలం అనేటువంటి దాన్ని ప్రోత్సహించేటువంటి వాళ్ళే తగ్గిపోయారు. ఉదాహరణకి మన మిత్రుడు దేవుడి మీద సినిమా చూస్తే థియేటర్ దొరకలేదని చెప్పారు. కానీ సమాజంలో ఇవాళ దేవుడి మీద లేదా దేవతల మీద గతంతో పోలిస్తే అనేటువంటిది పొంగి పొరుగుతూ ఉంది. ఏ దేవాలయం చూసినా లేదా ఏ ప్రార్థనా స్థలం చూసినా కానివ్వండి, అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళు లేదా ఆ క్షేత్రాలకు వెళ్ళడానికి పెట్టేటువంటి ఖర్చు లేదా దేవాలయాలకి ఇతర ప్రార్థనా మందిరాల నిర్మాణానికి ఇచ్చేటువంటి అమౌంట్, ఎన్ఆర్ఐస్ కావచ్చు లేదా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, విపరీతంగా ఇస్తున్నారు. అంటే 2 రకాల వైరుధ్యం అనమాట ఇది. ఒకవైపు ఏమో భక్తి, అది మూఢభక్తి అనేటువంటిది కొంతమంది డెఫినెట్ గా దానిలో మూఢత్వం అనేటువంటిది దాన్ని పెంచి పోషిస్తున్నారు. అటువంటి దానికి జనం ఒకవైపు వదులుతూ రెండో వైపు అట్లాంటి సినిమాలని కాకుండా మీరు చెప్పిన ఇందాక ముందు మీ ఇంటర్లో చెప్పినట్టుగా అవాంఛనీయమైనటువంటి స్మగ్లింగ్ లేకపోతే అశ్లీలత ఇటువంటి వాటన్నిటిని కూడా, అంటే 2 సమాజంలో ఉన్నటువంటి ద్వైధీభావం అనేటువంటిది మనకి కనిపిస్తా ఉంది ఆచరణలో. ఎందుకని దేవుడికి దేవాలయానికి వెళ్ళేవాళ్ళు, మసీదుకి వెళ్ళేవాళ్ళు, చర్చికి వెళ్ళేవాళ్ళు లేదా గురుద్వారాకి వెళ్ళేటువంటి వాళ్ళు దేవుడి సినిమాలు ఇప్పుడు ఎందుకు చూడటం లేదు అనేటువంటిది పెద్ద ప్రశ్న. ఎందుకు అంటే ఇవాళ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి అది. అందుకని మొత్తం కమర్షియల్ అయిపోయి మొత్తం వినియోగదారుల సంస్కృతి అనేటువంటిది వచ్చిన తర్వాత ఈ విధమైనటువంటి పరిణామాలు జరగడం అనేది మనం చూస్తున్నాం. అయితే దీన్ని కొంతమంది ఏమైనా మార్చగలరా అంటే మార్చేటువంటి పరిస్థితి అయితే ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రతిదీ వాణిజ్యమయం అయిపోయింది, ప్రతిదీ వినిమయ వస్తువులాగా మారిపోయిన తర్వాత రమాదేవి గారు చెప్పినట్టు ఏదైనా ఒక మంచి సినిమా తీస్తే దానికి అవసరమైనటువంటి ప్రమోషన్ కూడా సినిమాకి ఎంత ఖర్చు పెట్టారో ప్రమోషన్ కూడా అంత ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. లాబియింగ్, థియేటర్లు కావాలన్నా లాబియింగ్ కావాలి, దయా దాక్షిణ్యాలు కావాలి. అందుకని ఒక విధంగా చెప్పాలంటే మనం గొంగట్లో అనుబంధింటూ ఎంట్రుకల గురించి మాట్లాడుకుంటున్నట్టుగా ఇవాళ పరిస్థితి నిజంగా చాలా హృదయ విదారకంగా ఉన్నది అనేది నేను ఈ సందర్భంగా చెప్తాను. రైట్ సార్. ఇప్పుడు ఇంకొకసారి మన మిత్రుడు లయన్ వెంకట్ గారి దగ్గరికి వెళ్దాం. లయన్ వెంకట్ గారు, ఇప్పుడు చెప్పండి, ప్రధానంగా మన ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని ఎవరైతే వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలే మొత్తం ఏడుకున్నట్టుగా, ఇప్పుడు రమాదేవి గారు కూడా అదే చెప్పారు, కోటేశ్వరరావు కూడా అదే చెప్పారు, సినిమా కావాలನ್ನು కూడా మనం ఆధారపడి ఉన్నాం, సినిమాలు తీయాలని. ఈ స్క్రీన్ అతనే, డైరెక్షన్ అతనే, స్టోరీ అతనే, ప్రతి ఒక్కరూ ఆ సంబంధించిన ఎవరైతే కుటుంబాల నుంచి వస్తూ పరంపరగా వస్తున్నారో వాళ్ళే ఈ సినిమా రంగాన్ని రాజ్యం వెళ్తున్నారు. ప్రస్తుతం ఒక పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ రాష్ట్రాలకు సంబంధించింది ఇలాంటి సంస్కృతి మనకు అక్కడ బాలీవుడ్లో కనబడతలేదు, ఇలాంటి సంస్కృతి టాలీవుడ్లో కనబడతలేదు.
సారీ మనకు హాలీవుడ్లో కనబడతలేదు, కేవలం మన టాలీవుడ్లో మాత్రమే ఇది కనబడుతుంది. దీని వెనకాల ఈ కారణం ఏంటంటారు సార్ మీరు? కోటేశ్వరరావు గారు చాలా బాగా చెప్పారు, బాగా అనాలిసిస్ చేశారు. నేను 25 ఇయర్ ఫిలిం ఇండస్ట్రీ, తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్ సెక్టార్ గా వైస్ చైర్మన్ గా 15 సంవత్సరాలు, చాలా సెన్సార్ బోర్డు మెంబర్ గా 4 సంవత్సరాలు, దాదాపు 600 సినిమాలకి బ్యాక్ బోన్ గా